నాకు తెలిసి గౌతమ్ అయితే బాగుంటది అనిపిస్తుంది. అంటే అన్ని ఓపెన్ అప్ అయ్యాడు కదా. అంటే నిఖిల్ అంటున్నారు, మీరు గౌతమ్ అంటున్నారు. నిఖిల్ ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదండి ఇంకా చాలా విషయాలు. అంటే అతను డబుల్ ఫేస్ తో ఆడుతున్నా అంటారా మీరు? యా మేబీ. ఓకే మేడం, ఇన్ని రోజులు గౌతమ్ లో వచ్చే క్వాలిటీ ఏంటి మేడం మీకు? లేదు అన్ని ఓపెన్ ఫ్రంట్ ఉంటాడు, ఒక్కడే ఆడతాడు స్ట్రాంగ్. ఓకే మేడం, మరి నిఖిల్ లో క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? నిఖిల్ ఇంకా ఓపెన్ అవ్వలేదండి. ప్రేరణ గురించి ఏం చెప్తారమ్మా? నా మౌత్ మంచిగా. హలో మేడం, బిగ్ బాస్ చూస్తారా మీరు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకమ్మా మీకు నిఖిల్? నిఖిల్ అంటే ఇష్టం సీరియల్ తరపున. సీరియల్ తరపున అంటే అతను బిగ్ బాస్ లో గేమ్ ఆడి మీకు నచ్చట్లేదా? గేమ్ అయితే చూస్తున్నా, చాలా బాగా ఆడుతున్నాడు. అంటే మీరు ఇప్పుడు ఇష్టపడేది నిఖిల్ ఇష్టపడడానికి మెయిన్ రీజన్ అతను సీరియల్ వైజ్ గా అంతే తప్ప గేమ్ వైజ్ గా కాదంటారా బిగ్ బాస్ లో? ప్రైజ్ గా కూడా ఉంది, బట్ అంటే నిఖిల్ లో మీకు వచ్చే క్వాలిటీ ఏంటి? గేమ్ బాగా ఆడతాడు, అందరితో నార్మల్ గా ఉంటాడు. ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అసలు ఏమి ఇవ్వడని చెప్పేసి నిఖిల్ అది అంటారు. బయట అలా అంటారు అంతే. మేమైతే చాలా ఎంటర్టైన్ అవుతాము, బట్ బయట అలా వస్తాయి అంతే. ఆయన గ్రూప్ గేమ్ ఎక్కువ ఆడతాడని అంటున్నారు అందరూ, మీకు అలా అనిపించిందా? అంటే ఎప్పుడు చూసినా ఎవరో ఒక సపోర్ట్, స్టార్టింగ్ లో సోనియా, తర్వాత యష్మి, తర్వాత పృథ్వీ, వీళ్ళతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తూ ఏదో ఒక గ్రూపిజం తో వస్తున్నాడు అంటున్నారు. బాగానే ఆడతాడు గేమ్ అంతేనా? అంతే. ఓకే అమ్మా, ఇప్పుడు బిగ్ బాస్ లో వీళ్ళిద్దరి మధ్యలో కప్పు ఉంటా అంటే ఎవరా ఇద్దరు? నిఖిల్. ఇంకొకరు? ఇంకో గౌతమ్. ఇంకేం ఎలా? గౌతమ్ ఏమో తెలీదు. రేపు నిఖిల్ గెలవకపోతే పరిస్థితి ఏంటి మరి? అయ్యా గెలుస్తాడు డెఫినెట్ గా. మీరు ఓటేశారా? మీరు చెప్పండి, గెలవకపోతే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవుతాం అంతే, ఏం ఉండదు. లైక్ తీసుకుంటాం అంతే. ఫ్యాన్స్ కూడా ఉన్నారా? ఉంటారు. ఓకే అమ్మా, థాంక్యూ.